హాయ్ వెల్కమ్ టు విలేజ్ సిరి కుకింగ్. ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. చాలా బాగుంది. అదేమిటంటే లేత వంకాయలతో పులుసు పెట్టాను. చాలా బాగుంది. ఈ విధంగా చేస్తే ఎంత కొత్త వాళ్ళైనా సరే చాలా ఈజీగా చేసేయచ్చు. ఇది ఎలా చేయాలో మన కిచెన్లోకి వెళ్ళి చూద్దామా. ముందుగా మనం వంకాయలు తీసుకోవాలి. ఈ వంకాయలు కూడా చూడడానికి ఈ కలర్గా ఉన్నాయి కదా, నిగనిగలాడుతూ లోపల సూపర్ లేతగా ఉన్నాయండి. ఓకేనా. ఇవి పైకి ఎంత నిగనిగలాడుతూ ఉన్నాయో కూర కూడా అంత టేస్టీగా ఉంది. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ట్రై చేయండి. ఇప్పుడు వీటిని మనం పక్కన పెట్టేసి ఒక బౌల్లోకి నీళ్లు తీసుకొని దాంట్లో సాల్ట్ వేసుకుందాం. అది 2 స్పూన్లు సాల్ట్ వేసుకొని కొద్దిగా కలిపి పక్కన పెట్టేసుకునేసి ఆ తర్వాత మనం తెచ్చుకున్న వంకాయల్ని ముందు నీట్గా కడిగి ఆ తర్వాత మనం ఈ టైప్లో కట్ చేసుకోవాలి. వంకాయల్ని మనం కట్ చేసుకునేటప్పుడు ఈ తొడిం భాగాన్ని కొద్దిగా అలా కట్ చేసి కొంచెం తొడి ఉంచుకునేసి ఈ టైప్లో ఒక్కొక్క కాయని 4 భాగాలుగా చేసుకుందాం. అదే ఒకవేళ పెద్ద కాయ అయితేనేమో కొంచెం లావు ఉంటేనేమో కొంచెం ఎక్కువ దెబ్బలు కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కట్ చేసిన వాటిని ఉప్పు నీటిలో వేసుకోవాలండి. కట్ చేసిన వెంటనే ఉప్పు నీటిలో వేసుకుంటే వంకాయ మాత్రం సూపర్ టేస్టీగా ఉంటుంది. ఉప్పు నీటిలో వేయలేదా వంకాయ కరుణకి అస్సలే తినలేరండి. ఓకేనా. అందుకనేసి వెంటనే ఎప్పుడైనా సరే ఇలా చేసుకోవాలి. అప్పుడు మల్లెపూల్లాగా సూపర్గా ఉంటాయి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో శనగపప్పు అండి, పచ్చెనపప్పు 1 టేబుల్ స్పూన్ వేసుకొని, మినప్పప్పు కూడా 1 టేబుల్ స్పూను, ధనియాలు 1 టేబుల్ స్పూను, ఎండు కొబ్బరి ఒక 2 టేబుల్ స్పూన్లు, ఒక 10 దాకా ఎండుమిరపకాయలు వేసుకొని కొద్దిగా వేగనివ్వాలి. ఇవి సగం మందం అంటే 100కి 50% ఏగిన తరువాత అప్పుడు మనం ఏం చేద్దామంటే ఇప్పుడు కొన్ని మెంతులు వేసుకుందాం. సగం టేబుల్ స్పూను చిన్నది చెక్క వేసుకునేసి ఇప్పుడు పూర్తిగా మనం మంచి దోరగా ఎర్రగా నిగనిగలాడేదాకా వీటిని మనం ఫ్రై చేసుకోవాలండి. సన్న మంట మీద మాడకుండా చూసుకోవాలి. ఈ టైప్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఇప్పుడు వీటిని కాస్త చల్లారనిచ్చి మిక్సీ జారీలో ఇవన్నీ వేసుకుందాం. ఓకేనా. ఎప్పుడైనా సరే మనం ఫ్రై చేసిన తర్వాత స్టవ్ మీద నుంచి దించిన తర్వాత చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ జారీలో కానీ రోట్లో కానీ వేసుకోవాలండి. ఓకేనా. ఇప్పుడు తగినన్ని నీళ్లు పోసుకునేసి మెత్తగా పేస్ట్ చేసుకుందాం. నీళ్లు కూడా చూసుకుంటూ పోసుకొని ఈ టైప్లో మనకి పేస్ట్ రావాలి. ఇప్పుడు పక్కన పెట్టి స్టవ్ ఆన్ చేసి మరొక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక 2 గంటలు నూనె పోసుకోవాలి. దాన్ని వేడెక్కనిచ్చి సగం టేబుల్ స్పూన్ జీలకర్ర, సగం టేబుల్ స్పూన్ ఆవాలు, 2 ఎండుమిరపకాయలని ఇలా మధ్యలోకి విరిసి అందులో వేసేసుకునేసి కొద్దిగా అలా కలుపుకోవాలి. కలిపిన తర్వాత మనం కట్ చేసి ఉప్పు నీటిలో వేసి పెట్టుకున్న ఈ వంకాయ దబ్బలన్నింటినీ దీంట్లో వేసేసుకుందాం. చూసారు కదా ఉప్పు నీటిలో వేస్తే ఎలా ఉన్నాయి వంకాయలు. ఈ వంకాయలు కూడా వేసిన వెంటనే సాల్టు, పసుపు ఇవి 2 కూడా దాంట్లో వేసుకొని కొద్దిగా ఇంగు పొడి వేసుకుందాం. వేసాక 4 రెమ్మలు కరివేపాకంలో వేసేసి బాగా కలుపుకోవాలి. ఈ ప్రతి ఒక్క ముక్కకు కూడా మనం వేసిన ఈ ఇంగువ, సాల్టు, పసుపు అన్ని ముక్కలకి పట్టాలండి. ఆ విధంగా మనం కలుపుకోవాలి. కలిపిన తర్వాత మూత పెట్టి బాగా వీటిని ఉడకనివ్వాలి. ఇవి నూనెలో దాదాపు ఒక 60% బాగా ఫ్రై కావాలి. అలా ఫ్రై అయితే తింటుంటే రుచి చాలా బాగుంటుందండి. ఓకేనా. ఈ టైప్లో మనకి వంకాయ దబ్బ అనేది ఫ్రై కావాలండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం చేద్దామంటే ముందుగా నానబెట్టి రెడీ చేసి పెట్టుకున్న చింతపండుని పిసికి నీళ్లు తీసుకొని ఈ విధంగా మనం ఉంచుకోవాలి. ఈ విధంగా ఉంచిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే 1 టేబుల్ స్పూన్ మందం బెల్లం అండి, అది నలగొట్టి అందులో వేసేసుకుందాం. ఓకేనా. వేసాక కాస్తలా కలుపుకోవాలి. కలిపి కొద్దిగా అలా మరగనివ్వాలండి. మరిగిన తర్వాత ఇప్పుడు మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టిన ఆ పేస్ట్ని దీంట్లో వేసేసుకోవాలి. ఆ పేస్ట్ పూర్తిగా వేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే అదే మిక్సీ జారీలో మరి కొన్ని నీళ్లు పోసుకుందాం. నీళ్లు పోసుకొని అలా కుప్పిలిచ్చి అందులో వేసేసుకుందాం, ఈ మసాలా వేస్ట్ పోకుండా. ఓకేనా. ఇప్పుడు దీన్ని కాస్త అలా ఉంట లేకుండా బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఒక్కసారి రుచి చూసుకొని సాల్ట్ వేసుకోవాలి. అది ఎలా అంటే రుచికి సరిపడా. ఓకేనా. ఇప్పుడు దీన్ని మనం కాస్త అలా మిక్స్ చేసుకునేసి మూత పెట్టి దీన్ని బాగా ఉడకనివ్వాలండి. ఒక 6 నుంచి 8 నిమిషాల సేపు ఇలా తుక అంటూ ఈ మనం వేసిన పులుసు బాగా చిక్కబడేదాకా ఉడకనివ్వాలి. ఇప్పుడు ఆ పులుసు చిక్కబడి ఉడుకుతుంటే ఆ వచ్చే స్మెల్ ఉంటుంది, భలేగా ఉంటుందండి. ఇప్పుడు మీదకించి కాస్త అలా కొత్తిమీర చల్లేసుకునేసి ఒక్కసారి రుచి చూసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. కానీ ఇలా చేయడం చాలా సింపుల్ అండి. ఈ టైప్లో
చెయ్యండి ఒక్కసారి, రుచి మాత్రం చాలా అద్భుతంగా ఉంది. మనం వంకాయ కూరలు ఎన్నో టైప్స్ చేస్తూ ఉంటామండి, కానీ ఈ టైప్లో మాత్రం రుచి చాలా బాగుందండి. అన్నింటికంటే ద బెస్ట్గా ఉంది. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ట్రై చేయండి. ఇది ఇలా చేసుకునేసి కొద్దిగా అలా మాగనిచ్చి అప్పుడు వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే ఆ రుచి మాత్రం చాలా అద్భుతంగా ఉంటుందండి. కానీ కొద్దిగా ఇది మాగాలి. ఓకేనా? మరొక వీడియోలో కలుద్దాం.